శ్రీమతి నమః. భారతదేశంలో ఎన్నో క్షేత్రాలు, ఒక్కొక్క క్షేత్రం యొక్క మాహాత్మ్యము ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని క్షేత్రాలు కర్మను తీసేస్తాయి, కొన్ని క్షేత్రాలేమో ఆరోగ్యాన్ని ఇస్తాయి, కొన్ని క్షేత్రాలేమో సంపదనిస్తాయి. ఆ స్థల పురాణాలు చదువుతుంటే ఎంత అద్భుతంగానో అనిపిస్తుంది. ఇది పురాణాల్లోనూ స్థల పురాణాల్లోనూ కనిపించడం కాదు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది అనుభవపూర్వకంగా తెలియజేసిన విషయాలు కూడా మనకి ఎన్నో ఉన్నాయి. మనం కళ్ళతో ఎన్నింటినో చూస్తూనే ఉన్నాం. అలాంటి క్షేత్రాల్లో ఒకటి వైద్యనాథేశ్వరన్ కోయిల్. పరమాచార్య స్వామి వారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆరోగ్యం బాగుండలేని వాళ్ళు ఎవరైనా స్వామివారి దగ్గరకు వస్తే వైద్యనాథాష్టకాన్ని త్రిసంధ్యలలోనూ చదవండి. రోగం ఉన్నా లేకపోయినా, ఒంట్లో బాగున్నా బాగోపోయినా, మనకి ఏది ఉన్నా లేకపోయినా ప్రతిరోజు వైద్యనాథాష్టకాన్ని చదవండి అని చెప్పి పరమాచార్య స్వామి వారు చెప్తారు. ఆరోగ్యం బాగుండలేని వాళ్ళు వైద్యనాథాష్టకాన్ని కనుక చదివితే ఆరోగ్యం కుదుట పడే మార్గం కనిపిస్తుందని చెప్పి ఎన్నో సార్లు ఎంతో మందికి పరమాచార్య స్వామి వారు చెప్పారనమాట. ఆ వైద్యనాథేశ్వరన్ కోయిల్ ఎక్కడుంది అంటే తంజావూరులో ఉంది. చెన్నైకి 235 కిలోమీటర్ల దూరంలోనూ, సీర్కాలికి 7 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. చాలా అద్భుతమైన క్షేత్రం. అసలు ఈ వైద్యనాథేశ్వరం కోయిలకి వెళ్తేనే ఎంత పాజిటివిటీ అని కనిపిస్తుందో. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ ఔషధ మొక్కలు. అసలు మామూలుగా ముడుపు కట్టారు అని అనుకోండి, అక్కడ స్థల పురాణానికి సంబంధించిన ఏదో వృక్షానికో ఎక్కడో కడుతూ ఉంటారు. కానీ ఈ వైద్యనాథేశ్వరం కోయిల్ దగ్గర మాత్రం అక్కడ ఉన్న ఔషధ మొక్కలన్నింటికీ కూడా ముడుపులు కట్టడం మనం చూస్తాం. ఎందుకంటే ఆ ఔషధ మొక్కలని కూడా దేవతలుగా భావించి కడతారనమాట. ఇక్కడ ఉన్న స్వామివారికి సిద్ధులు అభిషేకం చేశారట. అమృతంతో సమానమైనటువంటి ఒక పదార్థంతో స్వామివారికి అభిషేకం చేస్తే ఆ అభిషేకం అంతా కలిసి ఒక కోనేరులోకి వచ్చిందట. దాని పేరే సిద్ధామృత తీర్థము అని చెప్పి పిలుస్తారు. ఆ సిద్ధామృత తీర్థంలో ఎవరైనా స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయని చెప్పి చెప్తారు. అలాగే అక్కడ ఈ సిద్ధామృత తీర్థంలోనే బెల్లాన్ని కలుపుతారు. ఎందుకంటే అంగారకుడికి నైవేద్యంగా బెల్లాన్ని ముడుపుగా చెల్లించుకుంటారనమాట. ఆ బెల్లాన్ని తీసుకొచ్చి ఈ తీర్థంలో కలిపితే ఆ తీర్థంలో స్నానం చేస్తే చర్మ రోగాలు పోతాయని చెప్పి అక్కడ స్థల పురాణం. అసలు అక్కడ అంగారకుడికి వచ్చిన వ్యాధిని పోగొట్టుకున్నారనమాట. అంగారకుడికి కుష్టు వ్యాధి వస్తుంది. ఆ కుష్టు వ్యాధి పోగొట్టుకోవటం కోసం ముందు కుమారస్వామి వారి దగ్గరికి వెళ్తే కుమారస్వామి వారు చెప్తారు, నువ్వు నవగ్రహాల్లో ఒకడివి, నీకే వ్యాధి వచ్చింది కదా, దాన్ని పోగొట్టడం నాకెలా చేతను, నువ్వేమో మా అన్నయ్య వినాయకుడి దగ్గరికి వెళ్లి ప్రార్థించు అంటే వినాయకుడి దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తారు. అప్పుడు వినాయకుడు అంటారు, నాకేం తెలుసు, నువ్వు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళు, ఆయనే చెప్తారు నీకు అని చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి పంపిస్తారనమాట. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తారు అంటే ఈ అంగారకుడికి చెప్తారనమాట, ఏంటంటే వైద్యనాథేశ్వరం కోయిల్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రదేశం గురించి చెప్పుకుంటున్నామో అక్కడ నువ్వు తపస్సు చెయ్యి అని చెప్పి చెప్తారు. తపస్సు చేయడం ఎందుకు, ఎదురుగుండానే పరమేశ్వరుడు కనిపిస్తున్నప్పుడు అని మనకు సందేహం వస్తుంది. కొన్ని కర్మలు పోగొట్టుకోవాలంటే కొన్ని ప్రక్రియలు చెయ్యాలన్నమాట. నవగ్రహాల్లో ఒకడు కదా అంగారకుడు, మరి అలాంటి అంగారకుడికే వ్యాధి వస్తే ఆ అంగారకుడు కూడా మళ్ళీ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవటం కోసం తపస్సు చేస్తే అప్పుడు పరమేశ్వరుడు వైద్యనాథుడిగా భూలోకానికి దిగి వచ్చిన ప్రదేశం ఏంటంటే ఈ వైద్యనాథేశ్వరం కోయిల్ అన్నమాట. అక్కడ అంగారకుడికేమో స్వామివారు వైద్యం చేస్తే తనకున్న వ్యాధి పోయిందని చెప్పి చెప్తారు. అలానే ఇక్కడ రామలక్ష్మణులు కూడా స్వామివారిని అర్చించారని, జటాయువుకి దహన సంస్కారాలు ఈ ప్రాంతంలోనే చేశారని, అందుకే అక్కడ జటాయు కుండము అని కూడా ఉంది, అక్కడ కూడా స్నానం చేస్తే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి చెప్తారు. ఈ వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయానికి ఎక్కువ మంది ఎవరొస్తారు అంటే చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు, కుష్టు వ్యాధితో ఉన్నవాళ్ళు, అలాగే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు. ముందు వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకోకుండా అక్కడికి వెళ్ళిపోయి మేము ప్రసాదం తీసుకుంటాం, పూజ చేసుకుంటాం అంటే కుదరదు. మానవ ప్రయత్నంగా మన ప్రయత్నాన్ని మనం చేస్తూ అప్పుడు కనుక ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో మంగళవారం నాడు ఒక ప్రత్యేకమైన అభిషేకం చేస్తారనమాట తెల్లవారుజామున. ఆ అభిషేకం చేసి ప్రసాదాన్ని భక్తులకి ఇస్తారు. ఆ భక్తులకి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఉన్న వ్యాధులు పోతాయని చెప్పి చెప్తారు. అక్కడ స్థల పురాణం ఏంటంటే దాదాపుగా 4448 వ్యాధులు పోతాయని చెప్పి అక్కడ స్థల పురాణంలోనూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ అర్చకులు కూడా చెప్తూ ఉంటారు. స్వామివారికి ఏం చేస్తారంటే వేప పువ్వులు, అభిషేక జలము, అలాగే విభూతి, మట్టి, వేపాకులతోటి ఇంకా కొన్ని మూలికలను కలిపి చూర్ణంగా చేసి స్వామివారికి ఏమో ప్రసాదంగా నైవేద్యం పెట్టి
దాన్ని భక్తులకు ఇస్తారనమాట. అలా తీసుకుంటే ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి పోయే మార్గం కనిపిస్తుంది, భగవంతుడి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి చెప్తారు. ఈ వైద్యనాథీశ్వరం కోయిలకి ఇందిరాగాంధీ గారు కూడా వచ్చేవారట. అంటే తనకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయేమో, దాంతో పాటుగా అక్కడ నాడీ జ్యోతిష్యం చెప్తారు. ఆ నాడీ జ్యోతిష్యం చెప్పించుకోవడానికి కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ రాజకీయ నాయకులతో సహా ఎంతో మంది వచ్చేవారు, ఇప్పటికీ అక్కడికి వస్తున్నారు అని చెప్పి చెప్తారు. అయితే మనం ఒకటి గమనించాలి, రోజు రోజుకి కమర్షియల్ అయిపోతుంది కదా. మరి ఈ కమర్షియల్ గా తయారైపోతున్న ఈ ప్రపంచంలోకి అప్పుడెప్పుడో జరిగాయి కదా, వాళ్ళందరూ జాతకాలు అవన్నీ చెప్తున్నారు కదా అని ఇప్పుడు మనం అక్కడికి వెళ్లి జాతకం చెప్పించుకున్నాము అని అనుకోండి, ప్రతి ఒక్కరిని మనం నమ్మకూడదు. నమ్మే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా వచ్చేయడంతో ఏమవుతుంది అంటే నిజంగా నిజాయితీగా ఉన్న వాళ్ళని కూడా అనుమానించే పరిస్థితి వస్తుంది అనమాట. ఎవరైనా ఒకవేళ నాడీ జ్యోతిష్యం చెప్పించుకోవాలని అని అనుకుంటే అక్కడికి వెళ్తే ఆచి తూచి అడుగు వేయండి తప్ప ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి అక్కడ డబ్బులు ఇచ్చేసి మేమేమో అక్కడికి వెళ్ళాము, మా జాతకం చెప్తానన్నారు, బోలెడన్ని డబ్బులు పోతాయని మాత్రం పొరపాటును కూడా అనుకోవద్దు. అలాగే ఈ ఆలయంలో ఇంకొక అద్భుతం ఏంటంటే, అసలు ఎక్కడైనా నవగ్రహాలను చూస్తే ఎలా కనిపిస్తాయి మనకి, ఒక నిర్దిష్ట అమరిక మనకి కనిపిస్తుంది కదా, కానీ ఈ దేవాలయంలో మాత్రం ఒక సరళ రేఖలో ఉంటాయన్నమాట. పరమేశ్వరుణ్ణి చెప్పు స్వామి నువ్వు చెప్పినట్టే మేము వింటామని బుద్ధిగా చిన్నపిల్లలు ఎలా అయితే ఉంటారో అలాగే పరమేశ్వరుని నవగ్రహాలన్నీ ప్రార్థిస్తున్నట్లుగా బుద్ధిగా ఉన్నట్లుగా మనకి కనిపిస్తాయి అన్నమాట. చాలా అద్భుతమైన క్షేత్రము. ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు వైద్యం తీసుకుంటూ ఈ క్షేత్రానికి వెళ్ళడంతో పాటుగా వైద్యనాథాష్టకాన్ని కూడా ప్రతి నిత్యం చదవండి. మనం అన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడి అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉండాలి. మంచి మనసుతో ధర్మాన్ని పాటిస్తూ భగవంతుడి పాదాలు ఎప్పుడైతే పట్టుకున్నామో మనకు వచ్చిన కష్టం తీరిపోతుంది. ఈ వైద్యనాథాష్టకాన్ని కూడా మేము రోజుకో శ్లోకం అనే ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.